Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడుకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. Joshua chapter 1 and verse 9. Have I not commanded thee? Be strong and of good courage. Be not afraid, neither be thou dismayed. For the Lord thy God is with thee, whithersoever thou goest. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు కృప చూపెట్టినారు. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు యెహోషువకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, అప్పటి వరకు కూడా మరి గొప్ప జనాంగాన్ని మోషే నడిపించినాడు. అనేకమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మరి మోషే ద్వారా దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఇక మోషే లేడు, మోషే చనిపోయాడు, ఎట్లా నడిపించాలి, నాకేమో మోషే చెప్పినాడు కదా అని మరి దిగులు పడ్డాడేమో, అధైర్యపడ్డాడేమో, జడిసాడేమో. ఆ సమయంలో దేవుడు హృదయం లేనటువంటి దేవుడు ఆ యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడవద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ యొక్క వాగ్దానము నీకు నాకు కూడా దేవునికి తెలుసు. ఒకవేళ మన జీవితాల్లో అధైర్యమున్నా, భయమున్నా, దిగులున్నా ఆయనకు తెలుసు. మనం ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి. మనం ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. మనం ఏమి చేయాలంటే విధేయత కలిగి, ఒకవేళ ఈ యొక్క పాపం మన జీవితంలో ఉన్నా దాన్ని తీసివేసుకుని దేవుని యొక్క వాక్యమునకు లోబడినప్పుడు ప్రియులరా, మన జీవితంలో ధైర్యం కలిగి ప్రతి దినాన్ని ఎదుర్కొంటాం. దేవుని యొక్క నడిపింపు మనకుంటుంది, దేవుని సన్నిధి మనకుంటుంది. మన బలము, మన శక్తి ద్వారా మనకి జయం రాదు, కానీ దేవుడు మనతో ఉంటేనే వస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎలాంటి సంతోషం, ఆనందము మన హృదయంలో ఉంటుందండి. సమాధానము కలిగి ఉంటాం. వ్యాధైనా, బాధైనా, కష్టం వచ్చినా దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగి ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. హృదయ రహస్యములో ఎరిగినటువంటి దేవా, పరిశుద్ధమైన దేవా, మా యొక్క భవిష్యత్తు మీకు తెలుసు. ఇలాంటి గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. అప్పటి వరకు కూడా గొప్ప జనాంగాన్ని మోషే నడిపించినప్పుడు ప్రభువా, మోషేకి లేడు. ఆ సమయంలో మరి యెహోషువకి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు తను దిగులు పడ్డాడేమో, జడిసాడేమో. ప్రభువా, అలాంటి సమయంలో యెహోషువని మీరు ఆదరిస్తున్నారు. నేనున్నానయ్యా, నీకు నడువు, నీ మార్గమంతటిలో నేను నడిపిస్తాను. ప్రభువా, ఈ వాగ్దానం మీరు మాకిస్తున్నారు. మేము కూడా ఎప్పుడైతే మీ మాట విని లోబడతామో మా జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తారు ప్రభువా. కాబట్టి మీ సహాయం మాకు దయచేయండి. మీ కృపతో మమ్మల్ని బలపరచమని, ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచిన ఆయన ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించమని, మరొకసారి మీ ఉన్నతమైన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చిన ఆయన సమాధానం, శాంతిని దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here, Joshua chapter 1 verse 9, this verse is a powerful reminder that confidence and courage are not based on our strengths, but on God's constant presence. Even in uncertain or challenging situations, we are called to move forward without fear, trusting that God is guiding, strengthening, and supporting us every step of the way. Amen.